రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య వారు ముగిసినట్టేనా? రేవంత్ చొరవ చూపించాడా? కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించాడా? ఎట్టకేలకు ఇద్దరు కలిశారు. నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పైన ఘాటుగా విమర్శనలు చేసినటువంటి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డే మెట్రోని అడ్డుకుంటుండో, రెండో దశ మెట్రో ఏదైతుందో 129 కిలోమీటర్ల మెట్రో వర్క్ పనులు, వాటిని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి అడ్డుకుంటున్నాడు, లేకపోతే ఈ పార్టీకి అసలు జరిగేది అని చెప్పి ఘాటుగా విమర్శలు చేశాడు. ఒకవేళ కిషన్ రెడ్డి ఈ విషయంలో కనుక చొరవ చూపకపోతే నేను కార్యాచరణ చేపడతానని చెప్పి కూడా ఒక హెచ్చరిక జారీ చేసిండు. కిషన్ రెడ్డిని తిరగనివ్వమంటూ కూడా చేస్తే కిషన్ రెడ్డి ఇది నీ అయ్యే జాగీరా అంటూ కూడా ఇక్కడ ఒక విమర్శలు పరస్పరం కొనసాగినాయి. కిషన్ రెడ్డికి 2 దఫాలుగా ఒక లేఖలు కూడా రాశాడు. మెట్రో విషయంలో చొరవ చూపించండి, మెట్రో విషయంలో మీరు చెప్తే నేను వస్తా, కలుద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి 2 లేఖలు కూడా రాశాడు. జూన్ 22, 23 నేను ఢిల్లీలోనే ఉంటా, ఏ టైం ఇస్తారో చెప్పండి, నేను అక్కడే మీకు అందుబాటులో ఉంటా, ఖచ్చితంగా కలుద్దామని కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చొరవ చూపాడో లేదంటే రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఆలోచన చేసి ముందుకు వచ్చాడో తెలియదు, కానీ ఇద్దరు ఢిల్లీ వేదికగా కలుసుకొని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి మెట్రోకు ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతున్నాయో ఆ అడ్డంకులు తొలగించమని చెప్పి చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో కేంద్రంకు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మెట్రో విధి విధానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా వివరించండు. ఎల్ఎన్టీ నుంచి మెట్రోను మేము స్వాధీనం చేసుకున్నాం, మేము ఎల్ఎన్టీకి 15,000 కోట్లు ఇవ్వాలి, కాబట్టి ఆ దానికి సంబంధించి రైల్వే కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని నుంచి 13,600 కోట్ల రూపాయలు రుణం పొందినాం, అది నిర్దిష్టమైనటువంటి గడువులోగా జమ చేయలేకపోయినామని చెప్పి దానికి గల కారణాలను కూడా కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. తర్వాత దీనిపైన కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి మెట్రోకు సహకరిస్తారని చెప్పి ఆయన హామీ ఇచ్చాడని చెప్పి కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వంగా రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేగా దానికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కూడా ఈరోజు ఒక మీటింగ్ చేసి ఆ మీటింగ్ కూడా మెట్రోకు పూర్తి స్థాయిలో అడ్డంకులు తొలగేలా చేశారు. ఈ విషయాన్ని మనం ఎలా చూడాలి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు, ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. రాజకీయం వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు అనేది చూడాలి. అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా రాజకీయ విమర్శలు వేరు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం యొక్క సహకారం తీసుకోవడానికి కాస్త మిత్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి రాష్ట్రం కూడా ఒక ఆలోచన చేయాలి. అప్పుడే రాష్ట్రం అనేది సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని రకాల నిధులు ఏవైతున్నాయో, ఆ అభివృద్ధి పనులు ఏవైతున్నాయో అవి రావడానికి అవకాశం ఉంది. ప్రతిదీ కేంద్రంతో రాష్ట్రం గొడవ పడుతూ పోతే కేంద్రం రాష్ట్రాన్ని సవతి తల్లి చూపు చూసే అవకాశం ఉంది. ఫలితంగా రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబాటుకు గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు, రాష్ట్ర శ్రేయస్సు వేరు. ఈ విధంగా ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాల్సిన అవసరం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఒక విధంగా ఆలోచించాలి. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము తనకు బిడ్డ లాంటిదే కాబట్టి ఆ బిడ్డను బతికించుకోవడానికి, ఆ బిడ్డ శ్రేయస్సు కోసము తన దగ్గర ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను రాష్ట్రానికి ప్రాతిపదికగా ఏదానికి ఎంత అవసరమో చూసి ఇవ్వాలి. అంతేగాని మా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో లేదు కదా అని చెప్పి చిన్న చూపు చూసేటువంటి విధానం ఏదైతే ఉందో అది నిజంగా ఉభయలకు శ్రేయస్కరం కాదు. కేంద్రం అనేది రాష్ట్రం యొక్క అభివృద్ధిని పాటు పడితేనే దేశాభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మరి దేశాభివృద్ధి సమగ్రంగా ఉండాలంటే రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి కదా. ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం ఏదైతే ఉందో ఆ రాజకీయ పక్షము ఆ రాష్ట్రాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్లయితే అప్పుడు ఏకంగా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో ఉన్నటువంటి ఈ పార్టీ ఇంత దోహదపడింది. అదే పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తే రాష్ట్రం ఇంకాస్త అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా అదే పార్టీకి అధికారం అప్పచెప్పాలనేటువంటి ఆలోచన ఆ రాష్ట్ర ప్రజలను ఆలోచించేలా చేస్తుంది. కాబట్టి అభివృద్ధి అనేది ప్రామాణికంగా ఉండాలి తప్ప అభివృద్ధి అనేది రాజకీయంగా ఉండకూడదు. అభివృద్ధి పైన రాజకీయం చేయకూడదు. అభివృద్ధికి రాజకీయం ఆటంకం కాకూడదు. అభివృద్ధి కోసం రాజకీయం దోహదపడాలి. అప్పుడే కేంద్రం పటిష్టంగా ఉంటుంది, రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఒక పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఏదైతే ఉందో దాన్ని మనం పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆ వారికి స్వస్తి పలకాలి రాజకీయ నాయకులు. ఇక్కడ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి వారు కాదు, అది బీజేపీ కాంగ్రెస్ వారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏకు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వారు. ఆ వారు కూడా వారులా కాకుండా వారిది వచ్చి ఆ వారు లేకుండా చేసిర్రు. అభివృద్ధికి సహకరించేలా ఉంది, అభివృద్ధికి దోహదపడేలా ఉంది. కాబట్టి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి వారు అనే విషయాన్ని మనం మర్చిపోయి తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. తెలంగాణలో మెట్రో 2వ ఫేజ్ ఏదైతే ఉందో అది 129 కిలోమీటర్ల మెట్రో పనులకి కేంద్రం ఏ విధంగా సహకరిస్తుందో చూడాలి. కాబట్టి ఇక్కడ మెట్రో అభివృద్ధి పనులు పూర్తిగా జరిగితే ఈ రాష్ట్రం విశ్వనగరంగా ఇప్పటికే పేరు పొందింది. ఇంకా చాలా అభివృద్ధి చెంది ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ఈ కోణంలో ప్రజలు చూడాలి, ఇదే కోణంలో రాజకీయ నాయకులు కూడా చూడాలి. ఇది ఈరోజు నమస్తే.